నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఓరగల్లు వాసుల ఎలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భక్తులను అడిగి అందిస్తారు. ఓరుగల్లు వాసుల ఎలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. కొత్త సంవత్సరం ఉదయం నుంచి కూడా భక్తులతోటి ఆలయం కిటకిటలాడుతుంది. అమ్మవారి నామస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో వచ్చినట్టు భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకొని తమకు ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. స్వామి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అలాగే అమ్మవారి దర్శనం. మాది వరంగల్ అండి, లోకల్ తూర్పు కాన్స్టిట్యున్సీ. వరంగల్లో చాలా ఫేమస్ అండి భద్రకాళి అమ్మవారు. ఇక్కడి నుంచి వెళ్ళి అంటే చాలా దూర ప్రదేశాల నుంచి వెళ్ళి ఈ అమ్మవారిని దర్శించుకోవడం కోసము చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ అమ్మవారు ఏది కోరుకున్నా కూడా కొంగు బంగారం లాగా కోరికలన్నీ కూడా తీర్చే విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ కొలువై ఉన్నారు. సో ఇక్కడ అంటే గుడికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తారు. ఈసారి ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా మంచి సౌలతులు కూడా అన్ని బాగా చేస్తున్నారు. దర్శనం కూడా చాలా చక్కగా జరుగుతున్నది. మేడం, మీరు చెప్పండి, అమ్మవారిని దర్శించుకున్నారా? కొత్త సంవత్సరం ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఇంకా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. టు స్టార్ట్ అవర్ ఇయర్ విత్ హర్ బ్లెస్సింగ్స్ we came here, that's all. దర్శనం చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి కూడా ఇబ్బంది పడైనా సరే వెయిట్ చేస్తున్నారు అమ్మవారి దర్శనం కోసము. అంత పవర్ఫుల్ భద్రకాళి అమ్మవారు అంటే చుట్టుప్రక్కల ఏరియాస్ నుండి అన్ని ఏరియాస్ నుండి కూడా వచ్చినట్లు అర్థమవుతుంది ఇంత క్రౌడ్ చూస్తుంటే. బట్ ఇబ్బంది అయినా వెయిట్ చేస్తున్నారు క్రౌడ్లో కూడా. అంతా బాగుంది అరేంజ్మెంట్స్ అంతా. కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి. సో అందుకని అందరూ ఈరోజు ఈ ఉప్పెనలాగా జనప్రవాహం వచ్చేసింది. అయినా సరే ఏర్పాట్లు మాత్రం బాగా జరిగినాయి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. కన్నుల పండుగ జరిగింది. బాగానే అయింది, దర్శనం బాగా అయింది. మంచిగానే చేసుకున్నాము. చాలా బాగా అయిందండి దర్శనము. ఇంత జనంలో కూడా చాలా బాగా అనిపించింది. అమ్మవారి కొత్త సంవత్సరంలో చాలా శుభంగా మంచిగా అయింది సార్. అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది. న్యూ ఇయర్కి సంతోషంగా ఉంది. అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని అమ్మవారిని మంచిగా కోరుకున్నాము. చాలా రష్ ఉన్నప్పటికీ కూడా కామ్గా ప్రశాంతంగా అందరికీ దర్శనాలు బాగా అవుతున్నాయి. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ చర్చల్ల నుంచి వచ్చామండి. దర్శనం బాగా అయింది. ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలతో మంచిగా కలిసి రావాలని, అమ్మవారి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శనం అయితే చాలా బాగా అయింది. కొత్త సంవత్సరం ఇలా రావాలని మాకు అనుకున్నాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. అమ్మవారి కృప కూడా అందరికీ ఉండాలి. అందరు ఆరోగ్యాలతో ఉండాలి. చాలా బాగా జరిగింది దర్శనము. వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాము. ఇంకా ఈ నూతన సంవత్సరంలో అందరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి కృప దయ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. అందరూ ఈ సంవత్సరము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక భక్తుల రాకతో దేవస్థానం అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లన్నీ సిద్ధం చేశారు. క్యూ లైన్లో ఉంటూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులంతా కూడా తిరిగి ఇళ్లకు బయలుదేరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.